Hi guys, welcome to my channel Sangeeta Swami Vlogs 97. How are you all? I hope you all are good. నేను కూడా చాలా బాగున్నాను. సో నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాను. ఎందుకోసం అంటే అయ్యప్ప స్వామి ఇడుముడి ప్రాసెస్ చూడడానికి కోసం వెళ్ళాను. అండ్ వెళ్తే కూడా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది కూడా ప్రాసెస్. సో నేను ఎప్పుడు కూడా చూడలేదు అయ్యప్ప స్వామి ఇడుముడి ఎలా చేసుకుంటారో. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా చూపించాలని లాంగ్ వీడియో ప్రాసెసింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా బియ్యం పెట్టుకొని ఇంకా దాంట్లో ఒక కొబ్బరికాయలో మొత్తం గీ మొత్తం దాంట్లో పెట్టేస్తారు. సో పెట్టేశాక ఇంకా అయ్యగారు మంచి మంత్రాలతో దాన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఇది ఇంకా అయ్యప్ప స్వామి అనమాట. సో ఆ గీ అంతా శబరిమలకి తీసుకెళ్ళాక అక్కడ అయ్యప్ప స్వామికి మంచిగా దాంతో పూజ చేసేస్తారు. సో ప్రాసెస్ మాత్రం చాలా బాగుండే. ఎంత చూసినా కూడా అయ్యో అయిపోయిందా అనే ఫీల్ వచ్చింది నాకు. ఇంకా ఫస్ట్ కొన్ని బియ్యం తీసుకొని కొంచెం అమౌంట్ తీసుకొని ఒక బ్లాక్ కలర్ దాంట్లో వేసేసారు. సో ఇంకా ఆ స్వామి వేసాక ఇంకా పక్కనున్న వాళ్ళందరూ కూడా 5 కొంచెం 5 టైమ్స్ బియ్యం తీసుకొని దాంట్లో వేసేసి ఇంకా మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత 120 రూపీస్ ఆర్ 102 రూపీస్ 22 రూపీస్ 11 రూపీస్ అలా మన దగ్గర ఎంత చేంజ్ ఉంటే అంత మనం దాంట్లో వేసి మంచిగా మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్తారు. సో ఇంకా మేము కూడా అలానే చేసేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే ప్రాసెసింగ్ చేస్తున్నారు. సో ఇంకా కొంచెం బియ్యం వేసేసి ఏమన్నా చేంజ్ అమౌంట్ ఉంటే దాంట్లో వేస్తే దాన్ని శబరిమలలో అప్పచెప్తారని చెప్పింది ఆంటీ నాకు. నేను అడిగినప్పుడు అంటే ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్న ఆంటీని అడిగితే ఆంటీ క్లియర్గా చెప్పింది. సో ఇంకా దాన్ని కూడా ఇంకొక పెద్ద దాంట్లో క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత దూరం వెళ్తారు కాబట్టి ఏం కూడా డ్యామేజ్ జరగొద్దనేసి టూ కవర్స్లో మొత్తం ప్యాక్ చేసేసారు. అది క్లాత్ లాంటిదే బట్ కవర్ టైప్లో ఉంది. ఇంకా దీన్ని కూడా మొత్తం అంత ప్రాసెస్ కంప్లీట్ చేశాక ఇంకా అదంతా అక్కడ పెట్టేశాక దానికి మంచిగా ఫ్లవర్స్ కూడా పెట్టేశారు. సో నెక్స్ట్ ప్రాసెసింగ్లో మీకు కనిపిస్తుంది చూడండి, దానికి ఫ్లవర్స్ ఇంకా దానికి హారతి బొట్లు అన్నీ పెట్టేశారు. పెట్టేశాక మంచిగా అందరికి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా ఫస్ట్ వాళ్ళకి బొట్టులు పెట్టిన తర్వాత ఇంకా అందరికీ కూడా హారతి ఇచ్చేశారు. సో మేము కూడా మంచి హారతి తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక్కరే కాదు చాలా మంది స్వాములు ఇలా చేస్తున్నారు. దాన్ని నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎత్తుకునే ముందు దానికి మంచిగా నమస్కారం చేసేసుకొని దాన్ని మంచిగా పైన ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. సో దాన్ని మళ్ళీ ఎక్కడ కూడా కింద పెట్టొద్దని చెప్పారు. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఎవరైనా చూసి ఉంటే కమెంట్లో కామెంట్ చేయండి. నేను మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అక్కడ అది ఎత్తుకున్న తర్వాతకి అక్కడ స్వామి బ్లెస్సింగ్స్ చాలా మంది తీసుకున్నారు. అది వాళ్ళ నెత్తి మీద ఉన్నప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. సో అందరూ అలా తీసుకొని దాన్ని నెక్స్ట్ ఇంకా గుడి చుట్టూ మొత్తం అది నెత్తి పైన పెట్టుకొని దాన్ని మొత్తం ఇడుముడి మొత్తం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక 3 టైమ్స్ తిరిగాక అండ్ ఇంకా కృష్ణుడి దగ్గర కూడా మేము దర్శనం చేసుకున్నాము. నాకు తోచినంత అమౌంట్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చి నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అయిపోగానే గుడి మొత్తం తిరిగి చూసేసాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఎలా ఉంటుందనేసి మొత్తం గుడి మొత్తం తిరిగి చూసేసుకొని ఇంకా అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఇంకా ఆ స్వామి వాళ్ళు శబరిమలకి వెళ్ళిపోతారు. సో ఇంకా అక్కడే వెయిట్ చేసే లోపల ఇక్కడ గంగిరెద్దు వచ్చింది. ఇది సంక్రాంతి ముందు జరిగింది కాబట్టి ఇంకా ఆ టైంలోనే అలా చూస్తూ ఉండే మేము. ఇంకా అప్పటికే స్వామి వాళ్ళందరూ బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసి ఇంకా ఇదే మొత్తం టెంపుల్ అనమాట. టెంపుల్ ముంగట మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయాక మేము కూడా స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడనే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందే మేము ఇంకా టిఫిన్ కూడా చేసేసాము. అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడే టిఫిన్ చేసేసాము. మేము చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాము. అప్పటికి మాకు 10:30 ఆ టైం అవుతుంది. ఇంకా ఆ టైంలో అందరం కలిసి తినేసి హ్యాపీగా ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.